వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు చింత చిగురుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి ఈ చింత చిగురు పచ్చడి, అలాగే కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మనకి చింత చిగురు చాలా ఎక్కువ దొరుకుతుందండి. దీనిలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఈ చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చింత చిగురు పచ్చడి కోసం ముందుగా మనము చింత చిగురుని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పిడికెళ్ళు చింత చిగురు తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి పడతాయండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ, అలాగే ఒక చిన్న కప్పు పల్లీలు కూడా మనకి ఈ పచ్చడికి అవసరం అవుతాయి. స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని అందులో మనం తీసుకున్న కప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు దాదాపుగా ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటాయండి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా పల్లీల్ని చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ పల్లీల ప్లేస్లో మనము నువ్వులు కూడా వాడుకోవచ్చు. పల్లీలు ఇలా వేగిన తర్వాత పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి. ఈలోపు ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి తుంచి వేసుకోండి. తుంచి వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయలో ఉండే గింజలు కూడా చక్కగా వేగుతాయి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1-2 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. బాగా పచ్చడి కారంగా ఉండాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కాస్త క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా పక్కకు తీసేసుకొని మళ్ళీ ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురు, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు పట్టదు. బాగా లేతగా ఉంటుంది కదా ఆకు. ఒక 2 నిమిషాల్లోనే మీకు ఆకు అనేది ఇలా చక్కగా వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నాం కదా పల్లీలు, అవి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసేసుకొని దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 4-5 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని ఫస్ట్ అయితే ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ 1 లేదా 2 పల్సులు తిప్పుకోవాలండి అంతే. ఇలా పచ్చడిని మిక్సీ పట్టేసుకొని రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పోపు వేసేసుకొని గనక మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యితో పాటు తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. చూసారుగా చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ పచ్చడి కొంచెం పుల్లగా అలాగే కారంగా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా? మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.